హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. అస్సలు అవ్వట్లేదు. 100 సబ్స్క్రైబ్స్ ఉన్నప్పటి నుంచి అనుకుంటే 138 సబ్స్క్రైబ్ వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెడుతున్నాను. సారీ అండి. చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది. చాలా తక్కువ టైంలో మనకి 138 సబ్స్క్రైబ్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజు నుంచి ఏంటంటే హనీవి షార్ట్ వీడియోస్తో పాటు మన లాంగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో లాంగ్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే నేను కర్రపెండలం కర్రీ చేసి చూపిస్తాను. కర్రపెండలం కర్రీ చేసే ముందు అసలు దాని యూజెస్ ఏంటి, పోషకాలు ఏముంటాయి అనేది నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కర్రపెండలంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్ ఉంటాయి. వీటితో పాటు విటమిన్ బి, సి ఉంటాయండి. ఈ విటమిన్ సి ఏంటంటే ఇన్ఫెక్షన్తో పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. దీనిలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే మనకి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అనమాట. తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అనమాట. ఈ ఫైబర్ ఏంటంటే ఆకలి తగ్గిస్తుందండి. ఆకలి తగ్గించి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మనకి సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం కూడా కర్రపెండలం నుంచే తయారు చేస్తారు. అంతే అండి. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్, ఈ చిన్న విషయాన్ని మీతో కూడా చెప్పాలనుకున్నాను. అంతే. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ కర్రపెండలం వాటర్తో నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను తీసుకునేది 1/2 కిలో కర్రపెండలం అండి. ఈ 1/2 కిలోకి ఒక చిన్న సైజు ఆనియన్స్ 2 తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను. అయితే వాటిని పీసెస్గా కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్ వేగిన తర్వాత టమాటో వేయాలి. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. ఇప్పుడు మన బిగినర్స్ అంటే వంట ఏమి రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ మనకి పొటాటో కర్రీ ఉంటుంది కదా, సేమ్ అలానే ప్రాసెస్ అంతా సేమ్ అలానే చేస్తాను. నేనైతే సింపుల్గానే చేస్తాను. టమోటో, ఆనియన్ 2 వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అల్లం ఎంత తీసుకుంటారో వెల్లుల్లి అంతే తీసుకుంటారు కొంతమంది ఏంటంటే ఆ వెల్లుల్లి కొంచెం తక్కువగా తీసుకుంటారనమాట అల్లం కంటే. నేనైతే 2 ఈక్వల్గానే తీసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి అడుగు పడుతుంటుంది. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేస్తాం కాబట్టి అడుగు పడుతుంది. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకోవాలి. అంటే మనం సాల్ట్ కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం వేసాం, కర్రపెండలం ఉడికించినప్పుడు కొంచెం వేసాం కాబట్టి కర్రీలో ఇంకా కొంచెం పడుతుంది, చూసుకొని వేసుకోండి. ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకొని కర్రపెండలాన్ని అలా పొటాటో పీసెస్ ఉంటాయి కదా అలా కట్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేయాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టదు, ఆల్రెడీ మనం కొంచెం ఉడికించేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్కే అయిపోతుంది కర్రీ. మనకి ఊర్లో రోజు పండించే కూరగాయలు ఏంటి, వంకాయ, బీరకాయ, ఈ తోటకూర, బెండకాయ అవే తింటుంటాం మనం డైలీ. ఇంకా ఇలాంటివి వండుకోం. హెల్త్కి మంచిది కాబట్టి ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. అగోండి వాటర్ అంతా దగ్గర పడిన తర్వాత ఇంకా అంతే, సర్వ్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకా మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.